అవకాశం అయితే నేను ఏ స్టేజ్ ఎక్కినా స్టార్టింగ్ ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు. మరి వాళ్ళు మామూలుగా కాదు, వాళ్ళు భోజనం చేయకుండా కూడా వచ్చారంట మీకోసం. ఒకసారి హాయ్ చెప్పేయండి మేడం. నేను కూడా తినలేదు, అందరం కలిపి తినేద్దాం, ఓకేనా? మరి ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాన్ స్టాప్ గా డాన్స్ ఎరగదీయడానికి మేము రెడీ. చూడటానికి మీరు రెడీ కదా? ఒక్కసారి ఓ వేసుకోండి గట్టిగా. రెడీ. విజిల్ వెయ్యాలన్నా డాన్స్ చేయాలన్నా మీ తర్వాతే మేడం, మేము పక్కకి వెళ్ళిపోతాం. ప్లే ద మ్యూజిక్ ప్లీజ్. ఎవరు కంగారు పడద్దు, మా ఇంటి పేరు ఏ చెప్తాను వచ్చాను. మా ఇంటి పేరు ఏ. ఓకే, మరి ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలు, మహారాణులు, మన ఇంటి ఆడపడుచులు, ఆడవాళ్ళు మాత్రమే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. లేడీస్ ఎక్కడ ఉన్నారో వాళ్ళకి చేతులు ఉంటాయి, ఆడవాళ్ళు మీకు చేతులు ఉంటే ఒకసారి గట్టిగా చప్పట్లు. చెల్లెమ్మ ఎవరు చేతులు పైకి చప్పట్లు కొట్టారు? లింగి పని చేసుకొని గాలి కోసం వెయిట్ చేస్తున్నటువంటి మగాళ్ళు ఎక్కడున్నా ఓ అనండి ఒకసారి గట్టిగా. అది ఇప్పుడు వేసింది గాలి. బాబు కూర్చో, నీకు లేచిపోయి వయసు దాటిపోయింది, కూకో. ఆయన ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు అది లేచిపోవడానికి. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి ఓ అనండి మగాళ్ళని తెలుస్తుంది. ఆ ఎత్తిన చేతులు దించకండి, దీదాన్ని తెలిపండి, పోలి డబ్బులు వెళ్ళిపోండిరా. నువ్వు యాంకర్ శ్వేత కుట్టి ఉన్నారు కదా, వెనకాల డబ్బా కొట్టుకుంటారండి. ఆ డబ్బులు డబ్బాలు వేస్తాం. మామూలుగా ఉండదు, మా మగంతో పెట్టుకుంటే దోమ తీరిపోద్ది. ఎలా ఉంటది దోలే? తప్పు మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. గోలే 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 అలాగని అని మా ఊరికి ఉన్న దోళం పెంచేస్తున్నావు నువ్వు. అలాగ అనొద్దు, మామూలుగా అనండి దోలా. అనవసరంగా రమేష్ మాస్టర్ గారిని సపోర్ట్ చేశారు అనుకోండి, మీకు ఉంటుందమ్మా. ఆల్రెడీ ఆయన దగ్గర ఉంది. అదే దీనికి ముందు మనం డ్యాన్స్ చేసాం కదా, అది సెల్లో రికార్డ్ చేశాడు. సెల్ ఉంది కదా, ఎవరెవరి దగ్గర ఉందో చేతులు పైకి ఎత్తండి. అలా దగ్గర చాలా పెద్దది ఉంది, అది చెయ్యి పొడుగ్గా ఉంది కదా. గట్టిగా ఒకసారి మళ్ళీ పోవాలని చెప్తాను. ఇప్పుడు మీ ఆడవాళ్ళని అనమని చూద్దాం, అంటారో లేదో. ఓకే, మా లేడీస్ కి, లేడీస్ రెడీ కదా? రెడీ. చూసారా, మా ఓలికి మైకులు అవసరం లేదు. అవునా? అయితే పని చేయాలి, కవర్ తీసుకుని వెళ్ళి అడుక్కో. మీ ఊరికి మైక్ అవసరం లేదు. నేను అడగకుండానే మా ఊళ్ళు ఓ అంటారు. అడగలేదు కదా. దీన్ని అంటారా ఎవరు డబ్బాడు కొట్టుకోవడం? సొల్లాపు ఇంకేదని చెప్పు. ఎవరు అలాగ అంటున్నాడు? మీరన్నారా? ఎవరైనా నన్ను అన్నారనుకో, కిందకు వచ్చాననుకో ఎల్లు. అలా ఆయన ఇందాల నుంచి లేచిపోయి ఉన్నాడు కదా, ఎక్కడి నుంచి ఇక్కడికి మొత్తం కుట్టేస్తారు, ఫుల్ పెయింట్ అయిపోద్ది. ఆయనకి బాగా లైట్ వేస్తున్నారు కానీ దగ్గరుండే ఆ లైట్ కన్నా ఆయన దగ్గర వచ్చి లైట్ ఎక్కువ కనబడుతుంది. లోపల ఏమేమి చెప్పండి. లోపల కలర్ కనబడింది నాకు. అదే ఏంటంటున్నా, వేసుకున్న కలర్. ఒకసారి ఓరండి అసలు. మీ మగవాళ్ళ కూర్చోగానే డీసెంటా? మీ మొక్కలు ఎప్పుడైనా అద్దాల్లో చూసుకున్నారా? ఓ పని చేయండి, చూసుకోకపోతే మేమే మీకు ఇస్తాము. 100 రూపాయలు మొత్తం 5గురు కలిపి 20 రూపాయలు పెట్టుకుని 5 అద్దాలు కొనుక్కొని మొక్కలు చూసుకోండి. 100 రూపాయలు ఎవరెత్తారు అద్దాలు చూసుకోవడానికి? రెడీ రా. మరి చదివించి డబ్బులు ఝాన్సీకి అద్దాన్ని కొనుక్కోవడానికి కూడా డబ్బులు అవ్వట్లేదు మీరు. మీ మగవాళ్ళు పేనాసలు అదే మా ఆడవాళ్ళకి చెప్పగానే ఇలా వచ్చేస్తారు. అయితే నాకు ఇవ్వమనండి, నేను అద్దం పెద్ద అద్దం కొనుక్కుంటాను, ఒక 1000 ఇవ్వమనండి. అయినా అనవసరం, మా ఆడవాళ్లే తోపు, తురుము, కత్తి. మళ్ళీ ఏమన్నారండి? మరీ ఘోరంగా అక్క సొల్లాపు అంటున్నాడు. ఇక ఒక్క మాట చెప్తాను, మగవాళ్ళు డీసెంట్ అన్నారు. ఇక్కడికి అమ్మవారి పండగకి వచ్చారు కానీ ఒక్కరు డీసెంట్ గా లేరు. ఒక అమ్మాయి వచ్చింది, అయ్యో మనూరు అమ్మాయి వచ్చింది డాన్స్ చేయడానికి, కానీ ఇంగిత జ్ఞానం లేకుండా దేవుడి ఇందాక నుంచి వీళ్ళందరూ నీ బ్యాచ్ అంతా తప్పేముంది? చాలా తప్పు. ఒక ఆడపిల్లని అండం తప్పు. మీ పేరేం పేరు నాకు తెలీదు. లింగి పంచి మగోడు ఇలాగ అండం తప్పు. ఎవరు చెప్పారు? తప్పు కాదు, నేనే చెప్తాను తప్పు. ఎందుకు తప్పు ఎందుకు కాదు? మన ప్రోగ్రామ్ పెట్టుకోవాలని ఇగో మన వసంత్ ఈవెంట్స్ ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, అంతే కదా. మా ప్రోగ్రామ్ ఎవరెవరు కావాలి, ఫోన్ నెంబర్ ఎవరెవరు కావాలి అడగండి రా. ఓహో, అయితే మాకు ప్రోగ్రామ్ వచ్చేది. అయితే నీకు వచ్చా ప్రోగ్రాము? మామూలు మాతో పెట్టుకుంటే దోలా ప్రోగ్రామ్ రెండే
అయిపోతాయి. ఒక్క మాట, మీరు చెప్పిందే నిజం. ఫోన్ నంబర్ ని ఇలా అడుగుతారు, ఇలా అడగరు. ముందు అది నేర్చుకోండి. డీసెంట్ లేని ఎలాగడిగారా? ఇలా అడిగారు. ఒక మాట చెప్పండి. మా లుంగి పంచి కట్టుకుని అన్నయ్య ఉన్నాడు కదా, ఆయన ఎందుకు ఇలాగన్నాడు చెప్పనా? చెప్పండి. అలా లైట్ చూడు. చూసాను. ఇది మీద కింద చూసావు? మీదన ఉంది. అందుకని సుమారు మనం అక్కడ ఉన్నాము మీదనా, అందుకే ఆయన ఇలాగలిగా అంటున్నాడు. అన్నయ్య గట్టికిచ్చానా? ఎలాగో దోలు తీరిందా? కంకాల్లో నన్ను కూడా ఎత్తుకునేస్తున్నావు నువ్వు. ఎవరినన్నారా నన్న? మిమ్మల్ని. ఒకసారి మా ఊళ్ళతో అదే పాటకి డాన్స్ చేస్తాను. రెడీయా? మీరు మేము ఒకటే. మీ వాళ్ళు డాన్స్ చేయడానికి పనికిరారు. తెల్లవారు 6 నుంచి సాయంత్రం 6 వరకు అమ్మాయిలకు సైడ్ కొట్టడానికి అయితే పనికొస్తారు. ఈ ఆడవాళ్ళు నవ్వుతున్నారు అనియా? ఈ ఆడవాళ్ళు అలాగంటే నవ్వుతున్నారు ఏంటి? నిజం అది. ఓ మాట చెప్తాను, చెప్పండి. మేము లేకపోతే మీరు ఎవరితో కొట్టించుకుంటారు సైటు? ఎలాగుంది తీరిపోతురా మనతో పెట్టుకుంటే? పాట పెట్టరా. నువ్వు లేచినప్పుడు బాగానే ఉంది. చిన్నపిల్లడు ఉన్నాడు, ఏమైందండి? ఆయన ఇలాగంటున్నాడు కదా, బుర్రకు తగులుతుంది ఏమని భయం వేసి. చూసుకొని ఊపరా నాయన. అందరూ చేతులు పైకి ఎత్తండి ఒకసారి నా కోసం, మన మగాళ్ళందరూ. అని నువ్వు చేతులు మాత్రమే ఎత్తురా నాయన. నువ్వు లుంగి పంచి చాలా మీద కట్టావు. మైక్ చూసి వెలగందో కనబడుతుంది మాకు. పెట్టు, పాని పెట్టు. బాబు లైటింగ్ అయినా, ఆయన సౌండ్ సిస్టమ్ లైటింగ్ ఆయన పేరు ఏం పేరు? జై బాలయ్య లైటింగ్. ఏంటిది? ఎస్ఎల్ఎస్ సౌండ్స్ రాజు గారు. ఆయనకి లైట్ కొట్టకండి. ఆయన ఇలాగెలాగ అంటుంటే లుంగి ఉంటుందో తెలియట్లేదు, ఇంకేం ఉంటుందో తెలియట్లేదు. ఆ లైట్ కరెక్ట్ కొడుతున్నారు. ఒక్కసారి గట్టిగా ఓనండి అందరూ. జస్ట్ మీ అందరికి నవ్వించడానికి మాత్రమే కామెడీ. నచ్చితే ఒకసారి 2 చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ అమ్మా చెల్లమ్మ. మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటాను. ఆడవాళ్ళని ఏదో కించపరచాలనే మనస్తత్వం అయితే మరి కాదు. ఆ కనిపించిన దేవుణ్ణి సృష్టించింది కూడా ఒక అమ్మ మాత్రమే కాబట్టి ఆ అమ్మకి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఆ స్త్రీని మనం గౌరవించాలి కాబట్టి స్త్రీలకి అందరికీ ఒకసారి 2 చేతుల పైకి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఇప్పుడు మీ అందరికీ ఒక పాట వేయడానికి రెడీగా ఉన్నాను. మీరు ఏదంటే అదే. ఇక్కడ పవర్ స్టార్